నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శ్రీకృష్ణమయం. లీలామానుష విగ్రహం ఆ శ్రీకృష్ణ పరమాత్మది. 14 భువనములను నోట చూపించినవాడు గీతా బోధకునిగా విశ్వరూపాన్ని చూపాడు. శ్రీకృష్ణుని నమ్మిన వారికి జీవన పర్యంతం అన్ని వేళలా ఆసరా ఉంటుంది. కృష్ణం వందే జగద్గురుం. అటువంటి వేణుగోపాలస్వామి వారిజాల వేణుగోపాల నామాంకితుడై వెలుగొందుతున్న దివ్యమైన విష్ణుక్షేత్రం గోపలాయిపల్లిలో ఉంది. అదెక్కడా, ఆ విశేషాలేంటో అని ఆసక్తిగా ఉంది కదూ. రండి, ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను చూసి తెలుసుకుందాం. వేణుగోపాలస్వామి ఆలయాన్ని 1987లో పునర్నిర్మాణం చేయటం జరిగింది. 1997లో ఈ వారిజాల స్వామి ఆలయంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 16 బ్రహ్మయజ్ఞాలు చేశారు. నెల 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణలు జరుగగా ఈ కార్యక్రమంలో 15,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారు. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో నార్కెట్పల్లికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపలాయిపల్లిలో శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట. ఆలయం కొండ మీద ఉంది. దేవకీ నందనుడు దేవాధిదేవుడైన కృష్ణుడుండే ఈ పసిడికాంతుల కొండ గోవు ఆకారంలో తూర్పు పడమరలకు విస్తరించిన గోవర్ధనగిరిగా భావిస్తారు. అందాల పర్వతం అన్నేశ్వరాన్ని పోలి ఉందని ఆర్జపు చెట్టుతో కూడిన పల్లెయే ఆర్జాల బావిగా ప్రసిద్ధమై ఆ చెట్టు పేరున ఆర్జిత పువ్వుతో వెలసిన గోపాలుడు ఆర్జాల వేణుగోపాలస్వామి అయి వాడుకలో వారిజాల వేణుగోపాలస్వామి అయ్యాడని చెబుతారు. పారిజాతమే వారిజాలమని, అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునుగా అవతరించాడని కథనం. ధర్మరక్షణార్థం ధరణిలో వెలసిన వేణుగోపాలస్వామి మూలగుట్టపై వారిజాల స్వామిగా కొలువబడుతున్నాడు. ప్రవేశ ముఖద్వారం వైపు వెళ్లే దారి
రమణీయంగా ఉంటుంది. చెట్లు, కొండదారి, పర్వత ఈ ప్రాంతంలోనే పర్వతం పైన వారిజాల చెట్టు కింద ఓ బంగారు పుట్ట ఉండేదట. అందులో శ్రీకృష్ణుడు బాలుడిగా నివసిస్తూ ఉంటే ఓ గోవు వచ్చి నిరంతర క్షీరధారలు స్రవించేదట. పాలులేని పొదుగుగల గోవు గురించి యజమాని కాపరిని నిలదీశాడట. గోవుల కాపరి ఆ గోవును వెంటాడి అది పుట్ట దగ్గర క్షీరాన్ని అభిషేకం చేయడం చూశాడట. అక్కడ ఆ బాలుడిని చూసిన కాపరి అతడే పాలన్నీ తాగేస్తున్నాడని ఆగ్రహించి తలపై కొట్టాడు. తక్షణమే ఆ ప్రాంతమంతా రక్తధారలతో తడవగా వెంటనే కాపరి మన్నించమని బాలుణ్ణి ప్రార్థించాడట. ఆ బాలుడు శాంతించి వరాలిచ్చి తనను చూసిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అన్నాడట. ఆ బాలుడు యశోదానందనుడైన శ్రీకృష్ణుడు తప్ప మరెవ్వరూ కాదని కాపరి గ్రహించాడట. చూసినది చూసినట్టు మరువక ఎవరికైనా చెబితే మరణం తప్పదని కృష్ణుడు హెచ్చరించినా ఆ కాపరి వాసిరెడ్లు అయిన యజమానులకు విషయం చెప్పి అందరికీ భగవద్ దర్శన భాగ్యం కలిగించినప్పుడు తానొక్కడు మరణించినా మేలని ప్రాణత్యాగం చెందాడట. నాటి నుంచి గోపలాయిపల్లె శ్రీకృష్ణ క్షేత్రంగా వాసికెక్కింది. ప్రధాన ఆలయంలో వేణుగోపాలుడు వారిజాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీకృష్ణుని సుందర విగ్రహం ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామా సమేతంగా దర్శనమిస్తుంది. వారిజాల వేణుగోపాలుని ఆలయం ఎదురుగా గరుడాళ్వారు సన్నిధి ఉంది. స్వామివారి గర్భమందిరానికి కుడివైపున పన్నిద్దరాళ్వార్లలో స్త్రీమూర్తి అయిన ఆండాళ్ సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంది. స్వామివారి గర్భమందిరానికి ఎడమవైపు ఆళ్వారుల సన్నిధి వేరుగా ఉంది. ಕಾಲಲಂದಿಕೆ ಗಜ ನೀಲದ ಬಾವುನಿ ಕಾಲಲಂದಿಕೆ ಗಜ ನೀಲದ ಬಾವುನಿ. రుక్మిణి సత్యభామ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్న వారిజాల వేణుగోపాల స్వామికి జరిగే కళ్యాణోత్సవాలను తిలకించటానికి భక్తులు తరలివస్తూ ఉంటారు. శేష గరుడ వాహనాలని, హనుమంతుని సేవలు, గండ దీపాలంకరణలు, గరుడోత్సవాలు వైభవంగా జరుగుతాయి. నిత్య పూజలు, సహస్ర నామార్చనలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందావన
సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామదూతగా భక్త శిఖామణిగా పూజలందుకుంటున్న ఆ స్వామి ఇక్కడ భక్తుల భయాలను పోగొట్టే దైవంగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అని, 9 ఆంజనేయ మూర్తులు గోపలాయపల్లెను సంరక్షిస్తూ ఉన్నారని చెబుతారు. ఈ వేణుగోపాల స్వామి మందిరానికి సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన భరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. సింధూర మూర్తి అయి ఆంజనేయుడు దర్శనమిస్తాడు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వారగాత్రం భజే వాయుపుత్రం భజే వారగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం. శివాలయంలో రామలింగేశ్వర స్వామి పూజలందుకుంటున్నాడు. ప్రవేశద్వారంకు అభిముఖంగా ఉన్న ఇక్కడి కొలను మహిమగల మంత్రబావిగా ప్రసిద్ధం. నారద మహర్షి రుక్మిణికి సమర్పించినదిగా చెబుతారు. తామర పువ్వులతో కొలను సౌందర్యం తళుకులీనుతూ ఉంటుంది. ఈ చెరువు భక్తులు శుచి శుభ్రతలు పాటించేందుకు మాత్రమే కాదు, అక్కడి గ్రామసీమల పాడి పంటలు విశేషంగా పండేందుకు కూడా వినియోగితమవుతాయి. వేణుగోపాలస్వామి ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులు ప్రవేశ ద్వారానికి దాపుననే ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కళ్యాణం ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. ఇక్కడ కోనేరు అటువంటిది ఉంది. ఇక్కడ మూలస్వామి గుట్ట ఒకటి ఉంది. మూలస్వామి గుట్టలో మంచిగా అక్కడ పైన మంత్రభావి అని ఒకటి ఉన్నది. ఆ మంత్రభావిలో నీళ్లు తీసుకొచ్చుకుంటే చాలా మంచి విశేషం. అటువంటిది ఆరోగ్యాలు అటువంటివి కూడా లేకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రధాన ఆలయం ఎదురుగా తూర్పు భాగాన గల పవిత్రమైన కోనేరు మంత్రబావిగా సుప్రసిద్ధమై మంచి కలువలతో తామరలతో కళకళలాడుతూ ఉంటుంది. భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. ఆ కొలను నీటిని పంట దిగుబడి ఎక్కువయ్యేందుకు పొలాల్లో తోటల్లో వినియోగించడం చేస్తూ ఉంటారు. గోవిందుని లీలావకరందము అందరికీ అందించుటకు
కులమైన కోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు. వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మార్గంలో చిట్యాల నార్కట్పల్లిల మధ్య నుంచి వారిజాల క్షేత్రం వైపుకు వెళ్లే మార్గంలో బస్సు మార్గాన చేరుకుంటారు. రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాలస్వామి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.